ఆ ఉమ్మడి జిల్లాలోని అధికార కాంగ్రెస్ ని పార్టీ పదవుల అమ్మకాల ఆరోపణలు కుదిపేస్తున్నాయట. ఇన్నేళ్లు పార్టీ జెండాను మోసిన సీనియర్స్ ని కాదని అధికారం మారగానే గోడదోకొచ్చిన నేతలకే పదవుల్లో పెద్దపీట వేస్తున్నారట. ఇప్పటికే ఆ జిల్లాల్లో వర్గపోరు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న టైంలో అంగట్లో సరుకుల్ని అమ్మినట్లు పార్టీ పదవుల్ని అమ్మేస్తున్నారు అన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? అసలు ఈ ఆరోపణల్లో నిజాలేంటి? 10 ఏళ్ల తర్వాత అధికారం రావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నేతల్లో కొత్త జోష్ కనిపించిందట. పార్టీ పదవులు దక్కించుకుంటే చాలు, అదే 10,000 అన్న నమ్మకం పెరిగిందట. కానీ తామొకటి తలిస్తే కొత్తగా అధ్యక్ష పీఠాల్ని దక్కించుకున్న డీసీసీలు మరొకటి తలిచారన్నట్లుగా పరిస్థితి మారిందని కాంగ్రెస్ క్యాడర్ వాపోతున్నారట. పార్టీ అధికారంలోకి వచ్చాక సీనియర్ నేతల్ని కాదని వేరే పార్టీల నుంచి వచ్చి కండువా కప్పుకున్న నేతలకే పార్టీ పదవులు కట్టబెడుతున్నారని టాక్. కోటి అన్నంత కాకపోయినా లక్షల్లో ముడుపులు తీసుకుని పార్టీ పదవుల్ని అంగట్లో సరుకుల్లా అమ్మేస్తున్నారన్న చర్చ అధికార పార్టీలో బహిరంగంగానే సాగుతోందని చెప్తున్నారు. పట్టణ అధ్యక్ష పదవుల నుంచి మొదలు పెడితే జిల్లా పార్టీలో కీలక పదవుల వరకు మూటలు ముట్టజెప్పిన నేతలకే ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయట. మంచిర్యాల డీసీసీతో పాటు ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట. జిల్లాలో ఒక్కో పదవిని 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు అమ్మేసుకుంటున్నారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. మొన్నటికి మొన్న మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ కౌన్సిలర్ సీట్లని అడ్డగోలుగా అమ్మేశారని, దాని ఫలితంగానే ఆసిఫాబాద్, కేతనపల్లి లాంటి మున్సిపాలిటీల్లో ఫలితాలు తారుమారయ్యాయని, కాంగ్రెస్ ఓటమి చవి చూసిందని సీనియర్ నేతలు వాపోతున్నారట. నిన్నటికి నిన్న ఓ డీసీసీ కమిటీలోనూ పదవుల్ని ఒకే వర్గానికి కట్టబెట్టారని, ఇందులోనూ ఆయా డీసీసీ అధ్యక్షుల చక్రం తిప్పారన్న గుసగుసలు వినిపిస్తున్నాయట. ఇక మంత్రి ఇలాకాలోనూ అదే పరిస్థితి నెలకొందని, సీనియర్లకి మొండి చేయి చూపించి కొత్త వారికే పార్టీ పదవులు కట్టబెట్టారని, ఇదేంటని నిలదీస్తే అదంతే అంటున్నారని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అయితే అంతా అధిష్టానం కనుసన్నల్లోనే సాగిందని, ఎవరికీ అన్యాయం చేయలేదని, డబ్బులు తీసుకుని పార్టీ పదవులు అమ్ముకున్నారన్నది పచ్చి అబద్ధం అంటున్నారట కొందరు డీసీసీ నేతలు. ఆసిఫాబాద్ లో మున్సిపాలిటీ హస్తం పార్టీ చేజారడానికి డీసీసీనే కారణమని సీనియర్ నేతలు దుమ్మెత్తిపోయడంతో డీసీసీ కన్నీటి పర్యంతమయ్యారట. పార్టీకి కట్టుబడి పనిచేస్తే లేనిపోని నిందలు వేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారట. అయితే మంచిర్యాల జిల్లాలో మాత్రం ఈ ఆరోపణలపై అధికార పార్టీ, జిల్లా నేతల మౌనమే సమాధానం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ క్యాడర్ చర్చించుకుంటోందట. ఈ మొత్తం వ్యవహారంపై ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోందట. అయితే కొందరు డీసీసీ నేతలు దీన్ని లైట్ గా తీసుకుంటున్నారని టాక్. ఉమ్మడి జిల్లా పార్టీలో పదవుల అమ్మకాల పంచాయతీ ఎక్కడి వరకు వెళుతుందో, ఈ ఆరోపణలపై అధికార పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్.